హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సాస్లు ఏమీ లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం ఎలా అనేది నేర్చుకుందాం. నేను ఒక ఎగ్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఒక ఎగ్ అయితే ఫ్రై చేసుకొని మొత్తాన్ని కలిపి ఇలా ఫ్రై చేసుకొని అయితే పెట్టుకున్నాను. మనం ఎగ్ ఫ్రై చేసిన ప్యాన్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, కట్ చేసిన ఉల్లిపాయ, కరివేపాకు అయితే వేసుకున్నాము. అలానే వెల్లుల్లిపాయలు సన్నగా అయితే కట్ చేసుకున్నాను, వీటిని కూడా వేసుకున్నాం. మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకున్నాం. అలానే క్యారెట్, బీన్స్ ముక్కలు కూడా వేసుకున్నాము. సాల్ట్ కూడా కొంచెం వేసుకొని వీటిని అయితే ఒకసారి కలుపుకుందాం. దీంట్లోనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మన స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకుందాము. దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. ఈ రైస్ని అయితే మనం ఇప్పుడు ఆ తాలింపులోకి వేసుకుందాం. ఇది మిగిలిపోయిన అన్నంతో అయితే నేను చేస్తున్నానండి. మీరు వేడన్నంతో అయినా చేయొచ్చు, ఇలా మిగిలిపోయిన అన్నంతో అయినా చేయొచ్చు. ఇప్పుడు మనం అన్నం అయితే వేసేసుకుందాము. దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎగ్ని కూడా వేసుకుందాం. ఇప్పుడే మనం దీంట్లో మన స్పైసీకి తగ్గట్టుగా కారం అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి అయితే చూసుకుందాం. నాకు కారం అయితే సరిపోయింది, సాల్ట్ అనేది కొంచెం పడుతుంది. సాల్ట్ అయితే వేసుకుందాము. అలానే ధనియాల పౌడర్, లాస్ట్గా కొత్తిమీర అయితే వేసుకుందాము. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని బాస్మతి రైస్తోనే చేయాలని అయితే ఏమీ లేదండి. నేను బాస్మతి రైస్ వండుతాను కాబట్టి బాస్మతి రైస్తో చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్తో అయినా ఈ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవచ్చు. ఒక 1 నిమిషం పాటు ఈ మసాలాలన్నీ ఈ రైస్కు పట్టేలాగా మనం ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము.
మీరు ఎప్పుడైనా ఇలాగ మిగిలిపోయిన అన్నంతో రైస్ ఇలాగ ఫ్రైడ్ రైస్ చేసుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.